అందరికి దసరా రోజు ఎర్లీ మార్నింగ్ ఈ పిట్ట నాకు దెబ్బలతో కనిపించింది. బాగా బ్లడ్ వెళ్తుంది, నడవలేకపోతుంది, పైగా ఎగరలేకపోతుంది. ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగితే ఫస్ట్ ఎయిడ్ చేసి వాటర్ తాగిపించి ఏమైనా తినడానికి పెట్టు అన్నారు. నాకు తెలిసిందేదో నేను చేశాను. ఒక గంట తర్వాత పిట్ట మంచిగా అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. దసరా కదా, మా ఊర్లో అందరూ ఒకేసారి జంబుకి వెళ్తారు. పూజ అయిన తర్వాత అందరూ కలిసి ఒకేసారి జంబు తెచ్చుకుంటారు. సౌండ్ కి మా చిన్నోడు అట్లనే చూస్తున్నాడు. ఇంకా జంబు అయితే మా అమ్మ నాన్నకి పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇక్కడ మా చిన్నోడికి దసరా ఫస్ట్ టైం కాబట్టి అందరినీ చూసుకుంటే హ్యాపీగా నవ్వుతున్నాడు. మా ఇంట్లో ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే దసరా రోజు జమ్మి పెట్టుకున్న తర్వాత ఆవు పేడని ఇంట్లోకి తీసుకొచ్చి అదే ఆవు పేడతో 5 పిడికలను అయితే తయారు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ అమావాస్య రోజు దీపావళి వస్తుంది కదా, ఆ దీపావళి రోజు ఈ 5 పిడికలతో కాల్చిన నీళ్లతో ఇంట్లో అందరూ దీపావళి రోజు తలంటు స్నానం చేస్తారు. చిన్నోడికి పాకడం స్టార్ట్ అయినప్పటి నుండి వాడిని ఆపడం ఎవరి వల్ల అవ్వదు. ఇంకా తర్వాత రోజు అమ్మవారి నిమజ్జనం కదా, ఊర్లో అందరూ కలిసి ఇంకా అమ్మవారి శోభయాత్రలో పాల్గొని నిమజ్జనం చేస్తారు. దసరా రోజు మీరేం చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.